అసలు ఇన్ని గనం క్యామియోలు ఏంది అసలు, ఆ లాస్ట్ ఎండింగ్ ఏంది అసలు, కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, బికాస్ ఇట్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంది. ఆ ఎండింగ్ చూసిన తర్వాత నిజంగా నా మైండ్ పోయింది, బాలీవుడ్ లో కూడా ఇట్లానే ఉంటుందా అనిపించింది నాకైతే. లిటరల్లీ ద హార్ష్ ట్రూత్ ఆఫ్ బాలీవుడ్. అంటే కొంచెం అటు ఇటు చేసిండు అనుకోండి, ఆర్యన్ ఖాన్ మెచ్చుకోవాలా. అసలు ఇంత మంది క్యాస్ట్ ఎన్ని క్యామియోస్ ఉన్నాయి తెలుసా, లిటరల్లీ 15 to 20 క్యామియోస్ ఉన్నాయేమో ఈ ఒక్క సిరీస్ లోనే. సో ఆర్యన్ ఖాన్ షారుఖ్ ఖాన్ కొడుకు, సో కంపల్సరీగా ఇన్ని గానం క్యామియోస్ ఉండాల్సిందే. షారుఖ్ ఖాన్ వాళ్ళ కొడుకు కాబట్టి ఇన్ని గానం క్యామియోస్ ఉన్నాయి. ఇఫ్ లేకపోతే అస్సలు ఉండకపోతుండే, అది చూస్తే అర్థమైపోతుంది మీకే. బాబీ డియోల్ అయితే మైండ్ ఖరాబ్ చేసేసిండు ఆయన యాక్టింగ్ తోని, ఆయన స్వాగ్ తోని. ఇన్ని సినిమాలు చేసిండు కానీ ఈ ఒక్క సిరీస్ లోనే ఆయన స్వాగ్, ఆయన ప్రెజెన్స్ ఎందుకు తెలిసింది నాకు. అండ్ రాఘవ్ జోయల్ అండ్ మనోజ్ పావా ఇద్దరైతే ది బెస్ట్. వాళ్ళ కాంబినేషన్ ఆఫ్ జోక్స్ గానీ చాలా న్యాచురల్ గా మస్తు అనిపించింది నాకైతే. బాద్షాది గంటేగా బాద్షా అని అంటాడు. అసలు ఏం నవ్వుకున్న సిరీస్ చూసినంతసేపు. మీరు కూడా కంపల్సరీ చూడండి ఈ సిరీస్, అస్సలు మిస్ అవద్దు. నేను చెప్తున్నా, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నేనే చాలా లేట్ గా చూసిన. ఫస్ట్ హాఫ్ నే చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్ళిండు, అదైతే నాకు మస్తు నచ్చింది. బాలీవుడ్ మసాలా అనేది ఎట్లుంటది, కొన్ని దగ్గర గ్రాఫిక్స్ ఉంటది. రెడ్ చిల్లీస్, ఇట్స్ రెడ్ చిల్లీస్ కంపెనీ గ్రాఫిక్స్ చేసింది. అట్లాంటిది లాస్ట్ ఎండింగ్ లో అంత చెత్త గ్రాఫిక్స్ ఎట్లా చేసిండ్రు అనేది నాకు అర్థం కాలేదు. అక్కడే కొంచెం డౌట్ అనిపించింది రెడ్ చిల్లీస్ మీద. బట్ ఈవెన్ దో ద మెయిన్ హీరో లక్ష్ చాలా బాగా చేసిండు. యాక్చువల్లీ ఆయన కిల్ మూవీ అంతానం హిట్ అయింది, అందుకోసమే దీంట్లో కూడా క్యాస్ట్ చేసిండు ఆర్యన్ ఖాన్. ఆర్యన్ ఖాన్ ని మంచిగా మెచ్చుకోవాలబ్బా. అసలు ఈ స్టోరీని ఎట్లా తీసుకెళ్ళిండు, ప్రొడ్యూస్ చేసింది గౌరీ ఖాన్, అదే షారుఖ్ ఖాన్ వాళ్ళ వైఫ్. ఆమె ఎట్లా తీసుకుంది, ఎట్లా ప్రొడ్యూస్ చేసింది అనేది నాకు అర్థమైతలేదు ఇప్పటికీ. అండ్ దట్టు ఇంతమంది యాక్టర్స్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రాజమౌళి, ఇంకా నేను చెప్పుకుంటా పోతే మస్తు వస్తుంది, ఇమ్రాన్ హష్మి, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి, రణ్వీర్ కపూర్, రణ్బీర్ సింగ్. ప్రతి ఎపిసోడ్ లో ఒక 2-3 క్యామియోస్ పడతానే ఉంటాయి. నాకైతే మస్తు నచ్చింది. కంపల్సరీగా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. దిస్ ఈస్ ద గుడ్ సిరీస్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఫ్రమ్ బాలీవుడ్. ఎందుకంటే సినిమాలు ఎట్లాగో బాలీవుడ్ లో మంచిగా వస్తలేవు. ఎండింగ్ గురించి మీకేమనిపించిందో, నిజంగానే బాలీవుడ్ లో అట్లానే జరుగుతుందా లేదా అనేది కామెంట్ లో పెట్టండి. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ టాక్. జై హింద్.